బకాయి పడ్డ బిల్లులు వెంటనే చెల్లించాలని పౌర సరఫరాల సంస్థ హమాలీల రాష్ట్ర యూనియన్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించింది. బకాయి పడ్డ బిల్లులు వెంటనే చెల్లించాలని పౌర సరఫరాల సంస్థ హమాలీల రాష్ట్ర యూనియన్ డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా హమాలీలకు ఏప్రిల్ నెల అనంతపురం జిల్లాకి 3 నెలల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని, కూలీ రేట్లు వెంటనే పెంచాలని, 2026 జనవరి 1వ తేదీ నుండి అమలు చేసి ఏరియాస్ తో సహా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. హమాలీల బిల్లులు ప్రతి నెల 5వ తేదీలోపు చెల్లించాలని, కొత్తగా పనిలో చేరిన వారికి సిపిఎఫ్ నంబర్లు వెంటనే కేటాయించాలన్నారు. రిటైర్మెంట్ అయిన, అనారోగ్యం చనిపోయిన వారికి సంబంధించిన క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలని, హమాలీలందరికీ ఈఎస్ఐ పథకాన్ని వెంటనే అమలు చేయాలని తెలిపారు. పౌర సరఫరాల సంస్థ హమాలీల యూనియన్ నాయకులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్లుగా మేము డిమాండ్ చేస్తున్నామండి. మున్సిపల్ వర్కర్లందరినీ ప్రైవేటీకరణ చేయాలని, మళ్ళా పాత స్థితిలోకి మమ్మల్ని అందరినీ బానిసల స్థితిలోనికే మమ్మల్ని అందరినీ తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంటుందేమోనండి. అలా కాకుండా మాకు ఇచ్చిన జీవో ప్రకారం 26,000 ఇస్తానని ప్రభుత్వం జీవో ఇచ్చిందండి. ఆ 26,000 అయినా ఇవ్వమని మేము అడుగుతున్నాం. కానీ ప్రైవేటీకరణ మాత్రం వద్దండి. మాకు ప్రైవేటీకరణతో ఎన్ని బాధలు పడ్డామో మాకు తెలుసండి. మేము పనిచేస్తూ కూడా ఇన్ని బాధలు పడుతున్నామంటే ఇప్పుడు మా పని ఎవరు చేయలేరు. చేస్తామని వచ్చినా కానీ ఒక వారం కూడా చేయలేరు. అలాంటిది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మా మున్సిపల్ వర్కర్ల మీదే పడుతున్నారండి. ఆ మున్సిపల్ వర్కర్ల మీద మా మీద మీకు దయ్యో తెలీదు, మా మీద కోపమో తెలియట్లేదు. కానీ ఈ విధంగా ప్రైవేటీకరణ చేస్తాము, అదని ఇదని తగ్గియటము, పెంచుతామంటాము. మమ్మల్ని మున్సిపల్ వర్కర్ని కాస్త మనుషులుగా చూడమని గుర్తించమని మేము అడుగుతున్నామండి. ఈ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. 26,000 హైకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి అయితే పర్మనెంట్ చేయమని మేము కోరుతున్నాం. కాంట్రాక్ట్ కార్మికుల జీవన విధానానికి ఇబ్బంది అయిన ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 970 జీవోని వెంటనే రద్దు చేయాలని, పట్టణాల ప్రైవేటీకరణ విధానానికి తెచ్చిన ఈ యొక్క విధానానికి వ్యతిరేకంగా తెచ్చిన జీవోని 673 జీవోని రద్దు చేయాలని ముందుగా సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి శాశ్వత స్వభావం గల విధుల్లో గత 25 సంవత్సరాల పైబడి నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడతారని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పాత 279 జీవో మాదిరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 970 జీవోని తెచ్చింది. దీని యొక్క ముఖ్య విధానం కార్మికులను ప్రైవేటీకరణ చేయటం. అంటే ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే విధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. అదే సందర్భంలో ఈ ప్రైవేటీకరణ విధానం వస్తే ఇప్పుడున్న జీతం అమలు చేయని పరిస్థితి. కాబట్టి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అదేవిధంగా పంజాబ్ కోర్టు ఇచ్చిన రిట్ పిటిషన్ ప్రకారం కూడా ఈ కార్మికులను రెగ్యులర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రైవేటీకరణ విధానం తెచ్చే సందర్భంలో ఈఎస్ఐపిఎఫ్ అమలు చేయని పరిస్థితి. అదే సందర్భంలో అనేక చోట్ల వీళ్ళతో పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులు 62 సంవత్సరాలు ఉన్నాయి. కానీ ఈ కార్మికుల్ని 60 సంవత్సరాలనే కాంట్రాక్ట్ కార్మికులు తీసేస్తా ఉంది. మరి అనేక చోట్ల 60 సంవత్సరాలు వచ్చినాయని తీసేస్తూ